ఎలిజబెత్ బ్లాక్బర్న్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఎలిజబెత్ బ్లాక్బర్న్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? దీంట్లో మరి 4 స్టేట్మెంట్లు ఏంటి అంటే, ఆమె మాలిక్యులర్ బయాలజిస్టు, ఆప్షన్ బి టెట్రాహైమినా యొక్క టీలోమియర్ల పైన పరిశోధన చేసింది. నెక్స్ట్ ఆప్షన్ సి ఆమె పురావృక్ష శాస్త్రంలో పరిశోధన చేసింది. ఆప్షన్ డి ఆమెకి నోబెల్ బహుమతి 2009 సంవత్సరంలో వచ్చింది. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది? మాలిక్యులర్ బయాలజిస్టు, టెట్రాహైమినా యొక్క టీలోమియర్ల పైన పరిశోధన చేసింది. ఆమె పురావృక్ష శాస్త్రవేత్తగా పరిశోధన చేసింది. 2009లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి సరైన సమాధానం. అంటే రాంగ్ స్టేట్మెంటు. అంటే ఆమె పురావృక్ష శాస్త్రంలో పరిశోధన చేసింది అనేటటువంటిది రాంగ్ స్టేట్మెంటు. మాలిక్యులర్ బయాలజిస్ట్ కాబట్టి ఏమే పురావృక్ష శాస్త్రంలో పరిశోధనలు చేసింది మనకి బీర్బల్ సాహ్ని. సో కాబట్టి ఇది సరైన సమాధానం ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 32. రోజాలిడ్ ఫ్రాంక్లిన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఆప్షన్ ఏ ఆమె ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ మీద పరిశోధన చేసింది. ఆప్షన్ బి ఏమి డిఎన్ఏ నిర్మాణం కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. ఆప్షన్ సి పురావృక్ష శాస్త్రంలో పరిశోధన చేసింది. ఆప్షన్ డి ఆమె 1958లో మరణించింది. రోజాలిడ్ ఫ్రాంక్లిన్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆమె పురావృక్ష శాస్త్రంలో పరిశోధన చేసింది. అంటే మిగిలినటువంటి 3 స్టేట్మెంట్లు కరెక్టే, ఒక స్టేట్మెంటు రాంగ్ స్టేట్మెంటు. అంటే ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ మీద పరిశోధన చేసింది రైట్ ఆన్సరే. డిఎన్ఏ నిర్మాణం కనుక్కొనడంలో కీలక పాత్ర పోషించింది రైట్ ఆన్సరే. 1958లో మరణించింది అనేది రైట్ స్టేట్మెంటే. ఆప్షన్ సి పురావృక్ష శాస్త్రం మీద పరిశోధన చేసింది అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. గెర్ట్రూడ్ ఇలియాన్ ఏ రంగంలో పరిశోధన చేశారు? గెర్ట్రూడ్ ఇలియాను ఏ రంగంలో పరిశోధన చేశారు? ఆప్షన్ ఏ ఖగోళ శాస్త్రము, ఆప్షన్ బి పురావృక్ష శాస్త్రము, ఆప్షన్ సి ఫార్మకాలజీ మరియు బయోకెమిస్ట్రీ. ఫార్మకాలజీ మరియు బయోకెమిస్ట్రీ. ఆప్షన్ డి భౌతిక శాస్త్రం. గెర్ట్రూడ్ ఇలియాను దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఫార్మకాలజిస్టు మరియు బయోకెమిస్ట్రీ. ఫార్మకాలజీ బయోకెమిస్ట్రీలో పరిశోధన చేయటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 34. గెర్ట్రూడ్ ఇలియాన్ ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకుంది? ఏ సంవత్సరంలో ఈమెకి నోబెల్ బహుమతి వచ్చింది? 78, 1980, 1988, 2009. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 1988. 1988లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈమెకి. క్వశ్చన్ నెంబర్ 35. గెర్ట్రూడ్ ఇలియాన్ ఏ మందును కనిపెట్టడానికి సహాయపడింది? గెర్ట్రూడ్ ఇలియాను ఏ మందును కనిపెట్టడానికి సహాయపడింది? పెన్సిలిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి AZT అజిడోథైమిడిన్, ఆప్షన్ డి యాస్పిరిన్. క్వశ్చన్ నెంబర్ 35. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి AZT అజిడోథైమిన్. అజిడోథైమిడిన్ అనేటటువంటి మందు ఎయిడ్స్కి మందుని కనిపెట్టడానికి కృషి చేసింది. క్వశ్చన్ నెంబర్ 36. గెర్ట్రూడ్ ఇలియాన్ ఏ నగరంలో జన్మించింది? లండన్, ప్యారిస్, న్యూయార్క్, టోక్యో. రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి న్యూయార్క్ సరైన సమాధానం. 1918లో ఏమే న్యూయార్క్లో జన్మించింది. క్వశ్చన్ నెంబర్ 37. గెర్ట్రూడ్ ఇలియాన్ ఆరోగ్యకరమైన మానవ కణాలని, క్యాన్సర్ కణాలని, బ్యాక్టీరియా, వైరస్ కణాలు, ఇతర రోగకారక కణాలని క్షుణ్ణంగా పరిశీలించి మందు కనిపెట్టింది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? గెర్ట్రూడ్ ఇలియాను ఆరోగ్యకరమైనటువంటి మానవ కణాలని, క్యాన్సర్ కణాలు, బ్యాక్టీరియాలు, వైరస్లు ఈ కణాలని క్షుణ్ణంగా పరిశీలించి మందుని కనిపెట్టింది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ కొత్త రసాయనాలు కనుక్కొనడము, ఆప్షన్ బి
రోగకారక క్రిములు నశింపచేయటము మరియు మానవ కణాలకు హాని కలగకుండా చూడటము. ఆప్షన్ సి వాతావరణ మార్పుల్ని అంచనా వేయటము. ఆప్షన్ డి ఖనిజాలను గుర్తించడం. ఓకే, దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రోగ క్రిముల్ని నశింపజేయటం మరియు మానవ కణాలకు హాని జరగకుండా చూడటం. అంటే ఏం చేసినటువంటి పరిశోధన వలన మరి ఏంటి అంటే మన శరీరంలో ఆరోగ్యంగా ఉన్నటువంటి కణాలకి వాటి యొక్క పెరుగుదలని, తర్వాత ఈ ఆరోగ్యమైనటువంటి కణాల మీద ఈ రోగకారక బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇతర రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఎలాంటి హాని కలిగించకుండా చూడటానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేసింది, మందులు కనిపెట్టింది. క్వశ్చన్ నెంబర్ 38. గేట్రూడ్ ఇలియాన్ ఎయిడ్స్కు చికిత్సకు ఉపయోగించే అజెడోథైమిన్ మందుని కనిపెట్టడానికి సహాయపడింది. దీనివల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? గేట్రూడ్ ఇలియను అజెడోథైమిడిన్ అనేటటువంటి మందుని కనిపెట్టింది ఎయిడ్స్కి. మరి దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ రసాయనాలు కనుగొనడము. ఆప్షన్ బి ఎయిడ్స్కి వ్యాధిని నియంత్రించడము. ఆప్షన్ సి వాతావరణ మార్పుల్ని అంచనా వేయటము. ఆప్షన్ డి ఖనిజాలను గుర్తించటము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించటం. అంటే ఎయిడ్స్ వ్యాధి యొక్క తీవ్రతను నియంత్రించడానికి అజెడోథైమిడిన్ అనే మందు పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 39. గేట్రూడ్ ఇలియాన్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? గేట్రూడ్ ఇలియాన్కు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? ఆమె ఫార్మకాలజిస్టు మరియు బయోకెమిస్టు. ఆప్షన్ బి ఏమే నోబెల్ బహుమతి అందుకుంది. ఆప్షన్ సి ఏం పురావృక్ష శాస్త్రంలో పరిశోధన చేసింది. ఆప్షన్ డి ఏమో ఎయిడ్స్కి చికిత్సకు ఉపయోగించే మందుని కనిపెట్టడానికి సహాయం చేసింది. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది? మీకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి సరైన సమాధానం. అంటే ఏమో పురావృక్ష శాస్త్రంలో పరిశోధన చేసింది అనేటటువంటిది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 40. గేట్రూడ్ ఇలియాన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? గేట్రూడ్ ఇలియాన్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఏమే న్యూయార్క్లో జన్మించింది. ఆప్షన్ బి ఏమే 1988లో నోబెల్ బహుమతి అందుకుంది. ఆప్షన్ సి ఏమే ఖగోళ శాస్త్రంలో పరిశోధన చేసింది. ఆప్షన్ డి 1999లో మరణించింది. గేట్రూడ్ ఇలియాన్కు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఏమి ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేసింది అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. మిగిలినటువంటి 3 కూడా కరెక్టే. న్యూయార్క్లో జన్మించింది, 88లో నోబెల్ ప్రైజ్ వచ్చింది, నెక్స్ట్ 1999లో మరణించింది. కానీ ఏమే ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేయడం అనేది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 41. పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఫోరెన్సిక్ సైన్స్. ఆప్షన్ బి పేలినాలజీ. ఆప్షన్ సి బయోటెక్నాలజీ. ఆప్షన్ డి జీవరసాయన శాస్త్రము. పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఫోరెన్సిక్ సైన్స్, పేలినాలజీ, బయోటెక్నాలజీ, జీవరసాయన శాస్త్రం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పేలినాలజీ అండి. పేలినాలజీ పరాగరేణువుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పేలినాలజీ అంటారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. ఈ డీజిల్ను ఏ సంస్థ తయారు చేసింది అని చెప్పా. మరి ఈ డీజిల్ అనేటటువంటిది పొల్యూషన్ రహితమైనటువంటి డీజిల్ అని చెప్పాము. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? BMW. ఆప్షన్ బి మెర్సిడీస్ బెంజ్. ఆప్షన్ సి ఆడి. ఆప్షన్ డి వోక్స్ వ్యాగన్. ఈ డీజిల్ను ఏ సంస్థ తయారు చేసింది? BMW. ఆప్షన్ బి మెర్సిడీస్ బెంజ్. ఆప్షన్ సి ఆడి. ఆప్షన్ డి వోక్స్ వ్యాగన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆడి. ఆడి కంపెనీ తయారు చేసిందండి. ఆడి కంపెనీ ఈ డీజిల్ని తయారు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. బయోటెక్నాలజీ వల్ల మనిషికి ఉపయోగపడే వాటిని కృత్రిమంగా సృష్టించడం దేని ద్వారా జరుగుతుంది? బయోటెక్నాలజీ వల్ల మానవుడికి ఉపయోగపడేటటువంటి వాటిని కృత్రిమంగా సృష్టించడం దేని ద్వారా జరుగుతుంది? ఆప్షన్ ఏ రేడియోధార్మికత. ఆప్షన్ బి క్లోనింగ్. ఆప్షన్ సి ఎంజైమ్స్. ఆప్షన్ డి విటమిన్లు. బయోటెక్నాలజీ ద్వారా మానవుడికి ఉపయోగపడేటటువంటి వాటిని కృత్రిమంగా సృష్టించడానికి ఉపయోగపడేది ఏది? రేడియోధార్మికత. ఆప్షన్ బి క్లోనింగ్. ఆప్షన్ సి ఎంజైమ్స్. ఆప్షన్ డి విటమిన్లు. ఓకే, దీనికి సరైన సమాధానము
ఆప్షన్ బి క్లోనింగ్ ద్వారా మనకి కృత్రిమంగా మనిషికి ఉపయోగపడేటటువంటి వాటిని సృష్టించవచ్చు. అంటే మనిషిని తయారు చేయడానికి క్లోనింగ్ ద్వారా మానవుని తయారు చేయవచ్చు, కానీ మరి మానవుని తయారు చేయటం అనేటటువంటిది సృష్టికి ప్రతి సృష్టి చేయటం అనేది విరుద్ధమని ప్రభుత్వం ఆదేశించడంతో మరి ఏం చేశారంటే క్లోనింగ్ అనేది కేవలం కొన్ని వరకు మాత్రమే, అంటే కొన్ని పరిశోధనల పర్పస్కి మాత్రమే దీన్ని క్లోనింగ్ని తయారు చేయడం, కొన్ని రకాలైనటువంటి అవయవాలను తయారు చేయడం కోసం మాత్రమే క్లోనింగ్ని ఉపయోగించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 44. ఫోరెన్సిక్ పేలినాలజీ ద్వారా ఏమి తెలుసుకోవచ్చు? ఆప్షన్ ఏ వాతావరణ మార్పులు, ఆప్షన్ బి నేరం ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేటటువంటి సమాచారము, ఆప్షన్ సి కొత్త జాతుల్ని కనుక్కోవడము, కొత్త మొక్క జాతులు, తర్వాత ఆప్షన్ డి ఖనిజాల గుర్తింపు. ఫోరెన్సిక్ పేలినాలజీ ద్వారా ఏమి తెలుసుకోవచ్చు అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నేరం ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేటటువంటి సమాచారం. చెప్పాం కదా, ఫోరెన్సిక్ పేలినాలజీ అనేటటువంటిది ఏంటంటే ఫోరెన్సిక్స్ గురించి మనకు అందరికీ తెలుసు. అంటే ఏంటి, నేర పరిశోధనకు సంబంధించింది. అంటే ఎవరైనా దొంగతనం చేసినా ఇంకా ఇట్లాంటివి ఏదైనా సరే వాటికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నమూనాలను కలెక్ట్ చేస్తారు. అంటే బ్లడ్ శాంపిల్ కానివ్వండి, హెయిర్ కానీ ఇలాంటి వాటిని ఉపయోగించి కనుక్కోవటం జరుగుతుంది. అది ఫోరెన్సిక్స్ విభాగం మనకు తెలుసు. తర్వాత పేలినాలజీ గురించి కూడా మనకు తెలుసు. పేలినాలజీ అంటే పరాగ రేణువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం, పుప్పొడి రేణువులు. మరి అయితే ఫోరెన్సిక్ పేలినాలజీ అంటే ఏంటి, పరాగ రేణువుల ద్వారా నేరానికి సంబంధించినటువంటి రుజువుల్ని మనం సేకరించవచ్చు, సాక్ష్యాలను సేకరించవచ్చు. అంటే నేరం ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అది కొత్తగా మనకి ఈ రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది బ్రాంచ్ ఇది, ఫోరెన్సిక్ పేలినాలజీ. క్వశ్చన్ నెంబర్ 45. పుష్పంలోని పుప్పొడి రేణువులు అతి సూక్ష్మంగా ఉండి అంటుకునే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల తెలియకుండానే అంటుకుంటాయి. దీనివల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? పుప్పొడి రేణువులు అతి తేలికగా ఉండి సూక్ష్మంగా ఉండి అంటుకునే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల మనకి తెలియకుండానే అంటుకుంటూ ఉంటాయి. మరి దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ నేరస్తుల్ని గుర్తించడము, ఆప్షన్ బి వాతావరణాన్ని అంచనా వేయటము, ఆప్షన్ సి మొక్క పెరుగుదలను తెలుసుకోవడము, ఆప్షన్ డి కొత్త మందులు తయారు చేయటం. దీనికి సరైన సమాధానము ఆప్షను ఏ నేరస్తుల్ని గుర్తించడం. చెప్పాం కదా మనం, పుప్పొడి రేణువులు అనేవి తేలిగ్గా ఉండి ఇవి ఏదైనా నేరం చేసేటటువంటి సమయంలో ఆ నేరస్తుల యొక్క శరీరానికి అంటుకున్నప్పుడు వాటి ద్వారా నేరస్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి నేరస్తుల్ని గుర్తించడానికి ఇవి పుప్పొడి రేణువులు ఉపయోగపడతాయి. క్వశ్చన్ నెంబర్ 46. ఈ డీజిల్ కాలుష్యాన్ని కలగజేయదు. దీనివల్ల పర్యావరణానికి కలిగే ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి? ఈ డీజిల్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ కొత్త శక్తి వనరులు కనుగొనడము, ఆప్షన్ బి కాలుష్యాన్ని తగ్గించడము, పర్యావరణాన్ని సంరక్షించడము, ఆప్షన్ సి వ్యవసాయంలో అధిక దిగుబడిని పెంపొందించడము, ఆప్షన్ డి వైద్య చికిత్సను అభివృద్ధి చేయటము. ఈ డీజిల్ వలన ప్రయోజనం ఏమిటి? కొత్త శక్తి వనరులు కనుగొనడము, ఆప్షన్ బి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడము, వ్యవసాయంలో అధిక దిగుబడిని పెంపొందించడము, వైద్య చికిత్సను అభివృద్ధి చేయటం. దీనికి రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి సరైన సమాధానం. అంటే కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ఈ డీజిల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. క్వశ్చన్ నెంబర్ 47. పేలినాలజీ గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? ఆప్షన్ ఏ ఇది పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము, ఆప్షన్ బి ఇది నేర పరిశోధనలో ఉపయోగపడుతుంది, ఆప్షన్ సి ఇది ఖనిజాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది, ఆప్షన్ డి ఇది ఫోరెన్సిక్ సైన్స్లో ఒక విభాగం. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది? పేలినాలజీ గురించి 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. 4 స్టేట్మెంట్లో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించాలి. ఆప్షన్ ఏ పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేస్తుంది, ఆప్షన్ బి ఇది నేర పరిశోధనలో ఉపయోగపడుతుంది, ఆప్షన్ సి ఇది ఖనిజాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది, ఇది ఫోరెన్సిక్ సైన్స్లో ఒక విభాగం. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షను సి. అంటే రాంగ్ స్టేట్మెంట్, మిగిలిన 3 కరెక్ట్ స్టేట్మెంట్లు. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే ఇది ఖనిజాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది, ఇది ఖనిజాలు గుర్తించడానికి ఉపయోగపడదు. ఇది పేలినాలజీ అనేది పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేస్తుంది, రైట్ స్టేట్మెంటే. నేర పరిశోధన కోసం ఉపయోగపడుతుంది, రైట్ ఆన్సరే. తర్వాత ఇది
ఫోరెన్సిక్ సైన్స్లో ఒక విభాగం అని చెప్పాం, ఇది కూడా రైట్ ఆన్సరే. ఖనిజాలను గుర్తించడానికి ఉపయోగపడటం అనేది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 48. ఈ డీజిల్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అంటే ఏంటి? రాంగ్ స్టేట్మెంట్ ఏది? ఈ డీజిల్ గురించి క్రింది వాటిలో ఏది మనకి రాంగ్ స్టేట్మెంట్ అంటే దీంట్లో ఆప్షన్ ఏ, ఇది ఆడి సంస్థ తయారు చేసింది, ఇది కాలుష్యాన్ని కలగజేయదు. ఆప్షన్ సి, ఇది పర్యావరణానికి హాని చేస్తుంది. ఆప్షన్ డి, ఇది భవిష్యత్తులో ఉపయోగపడే ఇంధనం. 48, క్వశ్చన్ నెంబర్ 48. ఈ డీజిల్ గురించి రాంగ్ స్టేట్మెంట్, ఇది ఆడి సంస్థ తయారు చేసింది. ఆప్షన్ బి, ఇది కాలుష్యాన్ని కలగజేయదు. ఆప్షన్ సి, ఇది పర్యావరణానికి హాని చేస్తుంది. ఆప్షన్ డి, ఇది భవిష్యత్తులో ఇంధనంగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి అనేది దీనికి సరైన సమాధానం. అంటే ఇది పర్యావరణానికి హాని చేస్తుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 49. సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ నర్వస్ సిస్టమ్ అనే విషయాన్ని కనిపెట్టినందుకు 2000 సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు ఎవరు? చూడండి, మనకి దీంట్లో కొంతమంది నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి సైంటిస్టులు ఉన్నారండి. మరి ఆ నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి సైంటిస్టుల్లో దాదాపు మ్యాక్సిమం ఒక్కొక్క అంశానికి సంబంధించి 3-4 పేర్లు ఉన్నాయి. సో కాబట్టి దాంట్లో ఇలాంటి వాటిలో అప్లికేషన్ టైప్ అనేది మ్యాక్సిమం రాకపోయినప్పటికీ వాటికి సంబంధించినటువంటివి మాత్రం అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక రంగంలో ఇచ్చినప్పుడు ఒక టాపిక్ మీద వాళ్ళకి వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్ తీసుకొని ఆ టాపిక్ ఎవరికి వచ్చింది అనేటటువంటి సైంటిస్టుల గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ నర్వస్ సిస్టమ్ అనేటటువంటి విషయంలో నోబెల్ ప్రైజు 2000 సంవత్సరంలో ఎవరికి వచ్చింది అంటే ఆప్షన్ ఏ, జేమ్స్ రోత్మన్, ర్యాండీ షేక్మన్, థామస్. ఆప్షన్ బి, ఆర్విద్ కార్ల్సన్, పాల్ గ్రీన్గార్డ్. ఆప్షన్ నెక్స్ట్ ఎరిక్ క్యాండిల్. నెక్స్ట్ ఆప్షన్ సి, బ్రూస్ బ్యూట్లర్, జ్యూస్ హాఫ్మెన్, రాల్ఫ్ స్టెయిన్మర్. నెక్స్ట్ ఆప్షన్ డి, లేలాండ్ హెచ్ హర్వెల్, తిమోతి హంట్, సర్ పాల్ నర్స్. సిగ్నల్ ట్రాన్స్డక్షన్, దీనికి ఒక కోడ్ కూడా చెప్పామండి మనం, సిగ్నల్ అని చెప్పాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే దాంట్లో సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అనేటటువంటి దాంట్లో మనకి సిగ్నల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా కింద ఆప్షన్స్ ఏంటి అంటే ఆల్రెడీ మనం చెప్పాము. మనం ఇక్కడ సిగ్నల్ దగ్గర మనకి కొంతమంది క్యాండిల్తో ర్యాలీ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడే వాళ్ళు కార్లు వేసుకొని కొంతమంది వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ గార్డ్ ఏం చేశాడంటే వాళ్ళ కారులో వచ్చే వాళ్ళని ఆపి ఈ క్యాండిల్తో ర్యాలీ చేసే వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాడు వెళ్ళమని. సో కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనేటటువంటి కోడ్ పెట్టుకున్నామండి. ఆ కోడ్ తోటి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. జెనెటిక్ రెగ్యులేషన్ ఆఫ్ ఆర్గాన్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామ్ సెల్ డెత్ కనిపెట్టినందుకు 2002లో నోబెల్ బహుమతిని ఎవరు పొందారు? జెనెటిక్ రెగ్యులేషన్ ఆఫ్ ఆర్గాన్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామ్డ్ డెత్ ప్రోగ్రామ్స్ సెల్ డెత్ కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ని ఎవరు పొందారు? సిడ్నీ బ్రెన్నర్, రాబర్ట్ హార్ట్ విడ్జ్, జాన్ సలెస్టన్. ఇది ఆప్షన్ బి. నెక్స్ట్ బారీ జే మార్షల్, రాబిన్ వారెన్. ఆప్షన్ సి, ఆండ్రూ జెడ్ ఫైర్స్, క్రెగ్లీ మెల్గ్. ఆప్షన్ డి, మరియో కాపేచి, మార్టియో ఎవెన్సీ, ఆలివర్ స్మిత్. సో మరి దీనికి సరైన సమాధానము సిడ్నీ బ్రన్నర్, రాబర్ట్ విడ్జ్, జాన్ సలెస్టన్. సో దీంట్లో మనం దీనికి కూడా కోడ్ పెట్టామండి. చూడండి, జెనెటిక్ రెగ్యులేషన్ ఆఫ్ ఆర్గాన్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రామ్ సెల్ డెత్ అంటే దాంట్లో డెత్ అనేటటువంటి పదం ఉంది, దానికి ఆపోజిట్లో మనకి బార్న్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఆన్సరు సిడ్నీ బ్రన్నర్ అని ఉంది, అంటే బార్నర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకొని తర్వాత దాంట్లో లాస్ట్లో జాన్ సలెస్టన్, సన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే కొడుకు పుట్టాడు అనేటటువంటిది ఉంటుంది, దానికి అవతల ఆపోజిట్లో దాంట్లో సెల్ డెత్ అనే పదం ఉంది. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. మనకి దాంట్లో మ్యాక్సిమం ఒకళ్ళు ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆ కాంబినేషన్లో మిగిలిన వాళ్ళందరూ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. టీలోమియర్లు మరియు టీలోమిరోజ్ ఎంజైమ్ క్రోమోజోములు ఎలా రక్షించబడతాయి అనే విషయం కనిపెట్టినందుకు 2009లో నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్త ఎవరు? టీలోమిరేజ్ అనేటటువంటి ఎంజైమ్ క్రోమోజోములను ఎలా రక్షిస్తుంది అనేటటువంటి విషయాన్ని కనిపెట్టినందుకు 2009లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? కేరలో గ్రేడర్, జాన్ జోస్టాక్, ఎలిజబెత్ బ్లాక్బెర్న్. ఆప్షన్ బి, రాబర్ట్ ఎడ్వర్డ్. ఆప్షన్ సి, బ్యూస్ బ్యూటలర్, జ్యూస్ హాఫ్మన్. ఆప్షన్ డి, జాన్ సర్జాన్ గార్డెన్, షినియా యమనక.
సో మరి దీనికి సరైన సమాధానము కెరల్ గ్రైడర్, జాన్ జోస్టాక్, ఎలిజబెత్ బ్లాక్బర్న్. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నామంటే ఎలిజబెత్ బ్లాక్బర్న్ గురించి చదువుకున్నప్పుడు ఆమె ఎలిజబెత్ బ్లాక్బర్న్తో పాటు ఇంకొక ఇద్దరితో కలిపి నోబెల్ ప్రైజ్ ఇచ్చారని చెప్పాం. సో కాబట్టి ఎలిజబెత్ బ్లాక్బర్న్ గుర్తుపెట్టుకోండి. బ్లాక్బర్న్తో పాటు గ్రైడర్, జాన్ జోస్టాక్. ఇది సరైన సమాధానం. ఇది ఆల్రెడీ గతంలో ఆ టాపిక్ శాస్త్రవేత్త గురించే మనకు ఉందండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. డెవలప్మెంట్ ఆఫ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కనుగొన్నందుకు 2010లో నోబెల్ ప్రైజ్ని ఎవరు పొందారు? డెవలప్మెంట్ ఆఫ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కనుక్కున్నందుకు ఎవరు నోబెల్ ప్రైజ్ని పొందారు 2010లో? ఆప్షన్ జేమ్స్ రోత్మన్, ఆప్షన్ బి ర్యాండీ షేక్మన్, ఆప్షన్ సి థామస్ సుడోఫ్, ఆప్షన్ డి రాబర్ట్ జి ఎడ్వర్డ్. సో దీనికి సరైన సమాధానము రాబర్ట్ ఎడ్వర్డ్ అండి. దీనికి కూడా ఒక కోడ్ పెట్టుకున్నాం మనం. ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. మరి పిల్లలు లేకపోతే ఒక ఫ్యామిలీకి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క భర్త ఒక అడ్వైజ్ ఇచ్చాడు ఆమెకి, వాళ్ళ మిస్సెస్కి. ఏంటంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా మనం పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనేటటువంటి ఆ ప్లాన్ని చెప్పడం జరిగింది. సో కాబట్టి రాబర్ట్ అనేటటువంటి దాంట్లో భర్త అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎడ్వర్డ్ అనే దాంట్లో అడ్వైజ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ ఎడ్వర్డ్ భర్త ఒక అడ్వైజ్ ఇచ్చాడు. ఏంటి అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనేటటువంటి విషయాన్ని చెప్పాడని కోడ్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 53. ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ జీన్ సైలెన్సింగ్ బై డబుల్ స్టాండ్ ఆర్ఎన్ఏ కనుగొనడం ద్వారా కలిగే మందు యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ జీన్ సైలెన్సింగ్ బై డబుల్ స్టాండ్ ఆర్ఎన్ఏ కనుక్కోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ కొత్త మందులు తయారు చేయటము, ఆప్షన్ బి జన్యు సమాచారాన్ని మార్చడము మరియు వ్యాధుల్ని నయం చేయటము, ఆప్షన్ సి వాతావరణ మార్పుల్ని అంచనా వేయటము, ఆప్షన్ డి ఖనిజాలని గుర్తించటము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి జన్యు సమాచారాన్ని మార్చడము, వ్యాధుల్ని నయం చేయటము. ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ జీన్ సైలెన్సింగ్ బై డబుల్ స్టాండ్ ఆర్ఎన్ఏ ఇది కనుక్కోవటం ద్వారా ఏం చేయొచ్చు అంటే జన్యు సమాచారాన్ని మార్చవచ్చు, వ్యాధుల్ని నయం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. మెచ్యూర్డ్ సెల్స్ కెన్ బి రీప్రోగ్రామ్డ్ టు బి ప్లూరిపోటెంట్ అనే విషయాన్ని కనిపెట్టడం ద్వారా ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి? మెచ్యూర్డ్ సెల్స్ కెన్ బి రీప్రోగ్రామ్డ్ టు బికమ్ ప్లూరిపోటెంట్ అనే విషయాన్ని కనిపెట్టడం ద్వారా కలిగి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ కొత్త రసాయనాలు కనుగొనడము, ఆప్షన్ బి కణాలను మార్చి కొత్త అవయవాలను తయారు చేయటము, ఆప్షన్ సి వాతావరణ మార్పులను అంచనా వేయటము, ఆప్షన్ డి ఖనిజాలను గుర్తించడము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అంటే కణాలని మార్చి కొత్త అవయవాలను తయారు చేయడం. పేరులోనే ఉందండి. మెచ్యూర్డ్ సెల్స్ కెన్ బి రీప్రోగ్రామ్ టు బికమ్ ఏ ప్లూరిపోటెంట్. అంటే ప్లూరిపోటెన్సీ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక కణాన్ని నుంచి జనరల్గా మనకి ఇప్పుడు ఒక స్కిన్ సెల్ తీసుకుంటే ఆ స్కిన్ నుంచి మళ్ళీ స్కిన్ సెల్లే వచ్చింది, అర్థమవుతుందా? తర్వాత ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి దాంట్లో దాని నుంచి కేవలం ఒక ఎగ్ సెల్స్ మాత్రమే వస్తాయి. తర్వాత ఒక స్పెర్మ్ సెల్ మదర్ సెల్ నుంచి స్పెర్మ్ సెల్ మాత్రమే వస్తుంది. అంటే యూనిపోటెన్సీ అంటారు. కానీ కొన్ని సెల్స్ మాత్రం ఒక సెల్ నుంచి అన్ని రకాలైనటువంటి సెల్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ అనేది కొన్ని సెల్స్కి మాత్రమే ఉంటుంది. సో వాటిని ఏమంటారంటే ప్లూరిపోటెన్సీ అంటారు. సో కాబట్టి మరి ఈ ప్లూరిపోటెన్సీ అనేటటువంటి దాన్ని ఉపయోగించి కణాలని మార్చి కొత్త అవయవాల్ని తయారు చేస్తారు. సో ఇది సరైన సమాధానం. ఈ క్రింది వాటిలో 2000 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? ఆర్విద్ కార్ల్సన్, గ్రీన్గార్డ్, క్యాండిల్, రోత్మన్. సో వీళ్ళలో 2000 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వాళ్ళు ఎవరు? సో దీంట్లో కార్ల్సన్, గ్రీన్గార్డ్, క్యాండిల్ వీళ్ళు ముగ్గురు కూడా 2000 సంవత్సరంలో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. అంటే సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ నర్వస్ సిస్టమ్ అనేటటువంటి అంశం మీద వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ నర్వస్ సిస్టమ్ అనేటటువంటి అంశంలో కార్ల్సన్, గ్రీన్గార్డ్, క్యాండిల్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. రోత్మన్ అందులో లేడు కాబట్టి ఇతనికి లేడు అందులో. క్వశ్చన్ నెంబర్ 56. యాక్టివేషన్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ మీద పరిశోధన చేసింది ఎవరు? యాక్టివేషన్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ మీద పరిశోధన చేసింది ఎవరు? ఆప్షన్ ఏ జేమ్స్ రోత్మన్, ర్యాండీ షేక్మన్, థామస్ సూడోఫ్, ఆప్షన్ బి బ్రూస్ బ్యూటలర్,
జూల్స్ హాఫ్మన్, రాల్ఫ్ స్టెయిన్మర్. తర్వాత ఆప్షన్ సి సర్ జాన్ గర్డెన్, షిన్యా యమనకా. ఆప్షన్ డి ఆర్విద్ కార్ల్సన్, పాల్ గ్రీన్గార్డ్, ఎరిక్ క్యాండెల్. సో దీనికి సరైన సమాధానము చూడండి. మరి దీనికి కూడా ఒక కోడ్ ఉంది. ఆప్షన్ బి బ్రూస్ బ్యూటలర్, జూల్స్ హాఫ్మెన్, రాల్ఫ్ స్టెయినర్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే బ్యూట్లర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాము. తర్వాత జూల్స్ హాఫ్మెన్లో హాఫ్మెన్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకున్నాము. రాల్ఫ్ స్టెయిన్మర్ అనేటటువంటి దాంట్లో రాల్ఫ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాం. అయితే దీనికి కోడ్ ఏంటంటే యాక్టివేషన్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే మనకి బై బర్త్ వచ్చేటటువంటి ఇమ్యూనిటీ. సో మరి ఎవరికైతే బై బర్త్గా అందంగా లేరో వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి వాళ్ళు సగం మంది బ్యూటీ పార్లర్కి వెళ్తారు. మరి అట్లా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, మేకప్ వేస్తారు. మరి వేసుకున్నటువంటి మేకప్ ఏమవుతుంది, రాలిపోతుంది అని చెప్పి దానికి ఒక చిన్న కోడ్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షను బి. సో కాబట్టి శాస్త్రవేత్తలకు సంబంధించి ఒక కోడ్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మన ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ కాబట్టి మనకి ఇచ్చేటటువంటి ఆప్షన్లో ఖచ్చితంగా కాంబినేషన్ మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మనకు అర్థమైపోతూనే ఉంటుంది. అంటే ఏ కాంబినేషన్లో ఎవరున్నారనేది 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే వీటిలో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, మెచ్యూర్డ్ సెల్స్ కెన్ బి రీప్రోగ్రామ్ టు బికమ్ ఫ్లూరిపోటెంట్ అనే విషయాన్ని కనిపెట్టినందుకు నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? మెచ్యూర్డ్ సెల్స్ కెన్ బి రీప్రోగ్రామ్ టు బి ఫ్లోరిపోటెంట్ అనే విషయాన్ని కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ పొందింది ఎవరు? జేమ్స్ రోత్మన్, ర్యాండీ షేక్మన్, థామస్ సుడోఫ్. ఆప్షన్ బి బ్రూస్ బ్యూట్లర్, హాఫ్మెన్, రాల్ఫ్ స్టెయినర్. ఆప్షన్ సి సర్ జాన్ గర్డెన్, షిన్యా యమనకా. ఆప్షన్ డి కెరోల్ గ్రెయిడర్, జోస్టాక్, ఎలిజబెత్ బ్లాక్బర్న్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సర్ జాన్ గర్డెన్, షిన్యా యమనకా. ఇది మొత్తం ఒకటేనండి పేరు. అంటే సర్ జాన్ గర్డెన్, షిన్యా యమనకా అనేటటువంటి శాస్త్రవేత్తకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే మెచ్యూర్డ్ సెల్స్ కెన్ బి రీప్రోగ్రామ్ టు బికమ్ ఏ ఫ్లూరిపోటెంట్. మరి దీనికి కూడా ఒక కోడ్ పెట్టుకున్నాం మనం. అదేంటి అంటే మెచ్యూర్డ్ సెల్స్ కెన్ బి రీప్రోగ్రామ్ టు బికమ్ ఏ ఫ్లూరిపోటెంట్. అంటే అక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు ఆన్సర్ షిన్యా యమనకా అనేటటువంటి దాంట్లో యమదొంగ అనేటటువంటి పేరుతో గుర్తుపెట్టుకోమని చెప్పాము. సో మరి యమదొంగ సినిమాలో మరి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ యమలోకానికి పోయిన తర్వాత అక్కడ మొత్తం ప్రోగ్రామ్ మొత్తం కూడా మార్చేస్తాడు. సో కాబట్టి రీప్రోగ్రామ్ టు బికమ్ ఫ్లూరిపోటెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది సరైన సమాధానం. నెక్స్ట్, మిషనరీ రెగ్యులేటింగ్ వెసికిల్ ట్రాకింగ్ ఏ మేజర్ ట్రాన్సిస్టింగ్ సిస్టమ్ ఇన్ అవర్ సెల్స్ అనే విషయం మీద నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఇది మనం డిస్కస్ చేయలేదండి మొన్న ఈ బిట్. మిషనరీ రెగ్యులేటింగ్ వెసికిల్ ట్రాఫిక్ ఏ మేజర్ ట్రాన్సిస్టమ్ ఇన్ అవర్ సెల్స్. ఈ విషయం మీద నోబెల్ ప్రైజ్ పొందినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే దీనికి జేమ్స్ రాత్మన్, ర్యాండీ షేక్మెన్, థామస్ సుడోఫ్. మిషనరీ రెగ్యులేటింగ్ వెజిల్ ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ ఏ మేజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ అవర్ సెల్స్. అయితే దీంట్లో మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకొని కింద ఇచ్చినటువంటి శాస్త్రవేత్తల్లో ఏంటి అంటే రోత్మను, షేక్మను. మరి రోత్మను, షేక్మన్ అనేటటువంటి పేర్లు గుర్తుపెట్టుకోండి. జేమ్స్ రోత్మను, ర్యాండీ షేక్మన్. అంటే ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు షేక్ అవ్వకుండా మిషనరీస్ని తీసుకెళ్ళేటప్పుడు షేక్ అవ్వకుండా వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జేమ్స్ రోత్మను, ర్యాండీ షేక్మన్. సో వీళ్ళిద్దరూ చూడండి, రోత్మను, షేక్మను ఇద్దరు కలిసి మెషిన్స్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తున్నారు. మరి అట్లా తీసుకువెళ్ళేటప్పుడు మరి జాగ్రత్తగా ఎలా తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని థామస్ దగ్గర మాట్లాడటం జరిగింది. థామస్ చెప్పాడు అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. థామస్. జేమ్స్ రోత్మను, ర్యాండీ షేక్మన్. రోత్మను, షేక్మన్ ఇద్దరు పెద్ద పెద్ద మెషిన్స్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తున్నారు. మరి అట్లా తీసుకెళ్లేటప్పుడు ఎట్లా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని థామస్ని అడిగి తీసుకెళ్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా. సో
సో ఇవ్వండి వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. దీంతో ఈ 2వ చాప్టర్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్కి సంబంధించినటువంటి మెయిన్ టెక్స్ట్ బుక్లో బేస్ చేసుకుని తయారు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి బిట్లని మీతోటి డిస్కస్ చేయడం జరిగింది. వీటికి మీకు బిట్లు ఇవ్వటం అనేది బ్యాలెన్స్ ఉంది. నేను ఖచ్చితంగా వీటిని ఒక 2-3 రోజుల్లో వీటిని ప్రిపేర్ చేసి బిట్లు మీకు అందిస్తాను. సో కాబట్టి ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్. ఎవరైనా లైవ్లో కొత్తగా వచ్చినటువంటి మిత్రులు ఉంటే లైవ్ని లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. రేపు మరొక టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.